పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఫ్లోర్ స్ట్రాటజీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై ఉమ్మడి వైఖరిని ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీక్ ఘటనలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేలా పార్లమెంట్లో తమ కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొని సభలో లేవనెత్తాల్సిన అంశాలు, చర్చల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై అధికార పక్షం, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఫ్లోర్ స్ట్రాటజీ మీటింగ్ జరగబోతోంది. ఇవాళ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపైన కూడా కూటమి నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా కూడా పబ్లిక్ పరీక్షల అక్రమ నిరోధక సవరణ బిల్లుపై కూడా ఉమ్మడి వైఖరిని ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీక్ ఘటనలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేలా పార్లమెంట్లో తమ కార్యాచరణను రూపొందించనున్నారు కూటమి నేతలు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. ఎంపీలు ఇవాళ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదని చూడాల్సింది. ఎందుకంటే గత 6 రోజుల నుంచి, అంటే ఓ పక్షం రోజులుగా బీజేపీ విపక్షాల నిరసనలతో పార్లమెంట్ అనేది స్తంభించడం జరిగింది. అయితే ఏవైతే బీజేపీ ఇచ్చినటువంటి హామీలను అంటే నెరవేర్చే ప్రక్రియలో వారు దీక్షలు విరమించడంతో ఇవాళ నుంచి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల మీద ఉత్కంఠ నెలకొనడం జరిగింది. ఇవాళ లోక్సభలో 2 కీలక బిల్లులు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026తో పాటుగానే సుప్రీంకోర్టులో అంటే న్యాయమూర్తుల సంఖ్య పెంచేటువంటి బిల్లుల మీద ఆమోదయోగ్యం చేసేటువంటి ప్రయత్నం అయితే కేంద్రం చేయబోతోంది. గడిచినటువంటి సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక బిల్లులు అనేవి ముందుకు రాలేదు. కానీ ఇవాళ 2 కీలక బిల్లులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆగస్టు 13 నుంచి దాదాపు 13 వరకు 19 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కార్యక్రమాలు సజావుగా జరగలేదు. అయితే వాళ్ళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ వ్యూహాలను ఖరారు చేయబోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ తో పాటుగానే ఏదైతే ఘన ప్రయోగం ఉందో వాటితో పాటు పోలీసుల దాడుల అంశాన్ని ఉభయ సభల్లో లేవలెత్తాలని చెప్పి విపక్షాలు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సాగరిక ఘోష్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహించాలని చెప్పి కేంద్ర హోంశాఖ అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న లేఖ రాయడం జరిగింది. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా కొన్ని అంశాలతో అది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఈ 2 కీలక బిల్లుల మీద ఇవాళ ఆమోదం యోగ్యం అవుతాయా లేదనేది చూడాల్సింది. అంటే ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో కేంద్రం దిగొచ్చి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించి విద్యార్థులకు ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు న్యాయబద్ధమైనటువంటి ఆర్థిక సహాయంతో పాటుగానే నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థుల మీద ఎలాంటి కేసులు ఉండబోవని చెప్పి హామీ ఇచ్చినటువంటి సందర్భం చూసా ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా నెరవేర్చడంతో పాటుగానే దేశవ్యాప్తంగా ఇక నుంచి ఏదైనా జాతీయ పరీక్షలు పేపర్ లీక్ అయితే కఠిన చట్టాలు తీసుకొచ్చే విధంగా ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. ఇప్పటికే 4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను దేశవ్యాప్తంగా కూడా అమలు చేశారు. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఎవరైనా పేపర్ లీక్ చేయాలంటేనే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా వంటి కఠినమైనటువంటి నిబంధనలు, శిక్షలు ఈ బిల్లులో ఉండడం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు ఆమోదం తెలుపుతాయా లేదనేది చూడాల్సింది. మొత్తంగా అయితే ఇవాళ విపక్షాలు పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఈ పేపర్ లీకేజ్ అంశంతో పాటుగానే పలు అంశాల మీద వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.